హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోటానికి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమం గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమయంలో శోధన ఉంటుంది. అది ప్యూరిఫై చేయడానికి కానీ, లేక గర్వం వల్ల వచ్చిన శోధన కానీ, లేక స్వనీతి వల్ల వచ్చిన శోధన కానీ, అలా రకరకాలుగా దేవుడు శోధనను అలౌ చేస్తూ ఉంటారు. అలా శోధనలో ఉన్న వారిని క్షేమముగా అన్ని విధాలుగా ఆశీర్వాదంలో ఉన్నవారు తిరస్కరించకూడదు. మాటలతో వారిని కించపరచకూడదు. అలా చేయడం కొంతమంది గొప్ప అనుకుంటారు. కానీ వారి కోసం కాలుజారి స్థితి కనిపెట్టుకుని ఉంది అని వాక్యం సెలవిస్తోంది. శోధనలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. చేతనైతే సాయం చేయాలి. వారిని బలపరచాలి. కానీ ఏం పాపం చేశావో, నీకు దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చారు, నిన్ను నీవు గొప్ప అనుకున్నావు, ఇప్పుడు నీకు బాగా అయింది అంటూ సూటిపోటు మాటలతో వారిని నొప్పించకూడదు. అందువల్ల ఆశీర్వాదంలో ఉన్న వారికి కూడా శోధన రావచ్చు. ఎందుకంటే కాలుజారి స్థితి కనిపెట్టుకుని ఉంది కాబట్టి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ చేసేవారు. పక్క సీట్లు కావడంతో ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. ఒకే మందిరానికి వెళ్ళేవారు. బాగా దేవునితో సహవాసం కలిగి ఉండేవారు. ఒకసారి ఒక స్నేహితునికి ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ చేశాడని జాబ్ నుండి సస్పెండ్ చేశారు. పక్క స్నేహితుడు అయ్యో అతను అలా ఫ్రాడ్ చేసేవాడు కాదు, చాలా మంచివాడు అని చెప్పినా పై ఆఫీసర్స్ అతని మాటను వినలేదు. సస్పెండ్ అయి ఇంట్లో ఉన్న స్నేహితుడిని కలిసి ఓదార్పు మాటలు చెప్పటానికి వెళ్తాడు స్నేహితుడు. అతనితో మాట్లాడుతూ ఉండగా సస్పెండ్ అయిన స్నేహితుడు, నేను రోజు ఉదయం లేవగానే బైబిల్ చదువుతాను, మోకరించి ప్రార్థన చేస్తాను, దశమ భాగం కరెక్ట్గా చెల్లిస్తాను, ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి కుటుంబంతో సహా వెళ్తాను, కానుకలు సమర్పిస్తాను, అన్ని కరెక్ట్గానే ఉన్నాను, మరి దేవుడు ఎందుకు అనవసరంగా నన్ను శిక్షించారు అని చెప్పగా అతని స్నేహితుడు, నువ్వెంత కరెక్ట్ విశ్వాసివి అయినా దేవుడు అనవసరంగా శిక్షించారు అని అంటున్నావు. నీకు మంచి విశ్వాసివి అనే గర్వం ఉంది, అందుకే దేవుడు నిన్ను శిక్షించారు, నీకు బాగా కావాల్సిందే అంటూ మాటలతో దెప్పిపొడవసాగాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, దయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. యోబు భక్తుడు శోధనలో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చటానికి అతని స్నేహితులు వచ్చి అతన్ని ఓదార్చాల్సింది పోయి యోబును మాటలతో కించపరుస్తూ దెప్పిపొడవసాగారు. చివరకు దేవుడు, నా సేవకుడైన యోబు మీకోసం ప్రార్థన చేస్తేనే నేను మిమ్మను శిక్షించకుండా క్షమిస్తాను అని బోధిస్తారు. అప్పుడు వారు యెహోవా దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు చేయగా, అంటే యోబు వారి పక్షమున ప్రార్థించగా దేవుడు అంగీకరించి వారిని శిక్షించకుండా ఆపేస్తారు. యోబును రెండంతలుగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎవరైనా శోధనలో ఉన్నప్పుడు మనం వారిని ఓదారుస్తున్నామనుకుని మాటలతో కించపరచకూడదు. ఇంకా వారికి బాగైంది, లేకపోతే గర్వంతో మిడిసిపడుతూ ఉండేవాడు అంటూ కూడా మాటలాడకూడదు. ఎందుకంటే అటువంటి తిరస్కారం వల్ల మనం కాళ్ళు జారి పడిపోవచ్చు. శోధించువారు దేవుడు, వారిని నిలబెట్టువారు దేవుడు. కాబట్టి అటువంటి వారిని నొప్పించే మాటలు మాట్లాడకుండా వారి కోసం ప్రార్థించటం ఉత్తమమైన పని. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, యోబు స్నేహితుల వలె శోధనలో ఉన్న వారిని కించపరచకుండా వారి కోసం ప్రార్థన చేయమని నేర్పుతున్న తండ్రి, వందనాలయ్యా. అటువంటి వారిని కించపరిస్తే, తిరస్కరిస్తే కాలుజారు చోటు కనిపెట్టుకుని ఉంది అని తెలుపుతున్న దేవా, వందనాలయ్యా. మేము శోధనలో ఉన్న వారిని తిరస్కరించకుండా వారి కోసం ప్రార్థించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి నాయనా.
ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరైనా శోధనలో ఉంటే వారిని ఇప్పుడే లేవనెత్తి ఆశీర్వదించండి. వారికి సర్వ సమృద్ధిని దయచేయండి. వ్యాధి లేమిని వారి కుటుంబాల్లో ఉండి తీసివేసి స్వస్థత, సమృద్ధిని, విస్తారమైన డబ్బును దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.